పీపీపీ మోడల్ లేదు, పాడు లేదనమాట. అది మొత్తం అమ్మేసే కార్యక్రమమే. ఎందుకంటే 99 రూపాయలకు ఏడైనా ఒక ఎకరా ఇస్తారా? ఇస్తారమ్మా? ఇస్తారా? 99 రూపాయలు అంటే సెంటు 99 పైసలు. గతంలో కూడా అన్ని రకాలుగా అమ్మేసే కార్యక్రమమే గతంలో కూడా చేసిన పరిస్థితి చంద్రబాబు నాయుడు గారికి ఉంది అని చెప్పి తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే గతంలో 3 సార్లు ముఖ్యమంత్రి అయినాడు. ఈ 3 సార్లు కూడా ఆయన ఇదే కార్యక్రమమే అనమాట. అన్ని అమ్మేసే కార్యక్రమమే అనమాట మొత్తం అంతా కూడా. అంతకుముందు షుగర్ ఫ్యాక్టరీలు ఉన్నాయి మనకు, మీరు పిల్లప్పుడు ఉంటాయనుకుంటా షుగర్ ఫ్యాక్టరీలు కోఆపరేటివ్ సెక్టర్ లో. ఈయన చెన్నూరులో కూడా షుగర్ ఫ్యాక్టరీ ఉండేది, అమ్మేసినాడు అన్నమాట. మొత్తం ఈ షుగర్ ఫ్యాక్టరీలు మొత్తం అమ్మేసినాడు, నూలు మిల్లులు మొత్తం అమ్మేసినాడు. అన్ని కూడా స్పిన్నింగ్ మిల్లులు అన్ని కూడా కోఆపరేటివ్ సెక్టర్ లో గవర్నమెంట్ కి సంబంధించిన ఉన్న అవి కూడా అమ్మేసిన పరిస్థితి మనం చూసినాము అని చెప్పి తెలియజేసుకుంటున్నా. పాల ఫ్యాక్టరీలు పొద్దుటూరులో కూడా పాల ఫ్యాక్టరీ ఉండేది, అది కూడా అమ్మేసిన పరిస్థితి అనమాట. సో ఇదే కాదు, మనకి నందలూరులో ఆల్విన్ ఫ్యాక్టరీ ఉండేది. ఆల్విన్ ఫ్యాక్టరీ హైదరాబాద్ లో ఉండేది కాకుండా ఇక్కడ ఉండేది కూడా మొత్తం అమ్మేసిన ఘనత చంద్రబాబు నాయుడు గారిది అని చెప్పి మీకు తెలియజేసుకుంటున్నా. ఈ రకంగా గతంలోనే అన్ని రకాలుగా అమ్మేసిన చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఈ 18 నెలల కాలంలో ఇవన్నీ కూడా అమ్మేసే కార్యక్రమం చేపడతాడు అని చెప్పి తెలియజేసుకుంటున్నా. R&B స్థలాలు అమ్మేస్తాడు, టూరిజం స్థలాలు అమ్మేస్తున్నాడు, మున్సిపాలిటీ స్థలాలు అమ్మేస్తున్నాడు, మెడికల్ కాలేజీలు హాస్పిటల్ కూడా అమ్మేసే కార్యక్రమం చేస్తున్నాడు. మనంగా మేలుకోకపోతే ఖచ్చితంగా మన ఇంట్లో మన ఊర్లో ఉన్నటి కూడా మన డివిజన్ లో ఉన్నటి కూడా అమ్మేసే కార్యక్రమం చేపడతాడు అని చెప్పి తెలియజేసుకుంటూ మీరందరూ కూడా ఈ పెద్ద ఉద్యమంలో ఖచ్చితంగా పాల్గొని ఈ ప్రభుత్వానికి బుద్ధి వచ్చే విధంగా కడప దెబ్బకు అబ్బా అనే విధంగా మనమందరం కూడా తొలికేక వేయాల్సిన అవసరం తప్పకుండా ఉంది. ఖచ్చితంగా మనం అందరం కూడా పెద్ద ఎత్తున ఉద్యమం చేసిన పరిస్థితి. ఈ డివిజన్ లో కూడా దాదాపు 1200 సంతకాలు ప్రతి ఇంటికి సంతకం చేసిన ఘనత కూడా మీదే అని చెప్పి మీకు అందరికి కూడా తెలియజేసుకుంటున్నా.